హలో అండి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో మనకి ఆగస్ట్ 15 రాబోతుంది. సో మనకి ఆగస్ట్ 15 సందర్భంగా మనకు ఆఫర్స్ రన్ చేయమని చెప్పేసి చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నామండి. సో మనకి 15th ఆగస్ట్ సందర్భంగా మనకి ఫ్రీడమ్ సేల్ అయితే మన యువ కంప్యూటర్స్లో కండక్ట్ చేస్తున్నామండి. ఆగస్ట్ 15 నుంచి మీకు 31st వరకు, అంటే ఈ మంత్ ఎండ్ వరకు మనకు సేల్ అయితే అందుబాటులో ఉంటుందండి. సో మనకి ఈ సేల్ సందర్భంగా ఏం ఆఫర్స్ ఉన్నాయి, మనకు వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి చూడండి. చివరి చూస్తేనే మనకు కంటెంట్ ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది, ఆఫర్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన యువ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు రెగ్యులర్ అప్డేట్స్ కోసం. వీడియోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకి 15th ఆగస్ట్ మనకి రాబోతుందండి. చాలామంది అంటే మనకి మంత్ స్టార్టింగ్ నుంచే మెసేజ్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, అలాగే కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. భయ్యా మనకు మన యువ కంప్యూటర్స్లో 15th ఆగస్ట్ సందర్భంగా మనకు ఆఫర్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఏం ఆఫర్స్ రన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ మెసేజ్ అయితే వచ్చినాయి. ఇంకా మనకు ఏదో థౌజండ్స్ ఇట్లా వచ్చినాయని మీకు అయితే చెప్పట్లేదు, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజ్ అయితే వచ్చినాయి. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము. సో మనకి 15th ఆగస్ట్ సందర్భంగా మనం ఫ్రీడమ్ సేల్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. మీకు ఏ ఆఫర్ పెట్టినా కూడా మన యువ కంప్యూటర్స్లో జెన్యూన్ ఆఫరే ఉంటుందండి. మనకి ఏదో ప్రైజ్ పెంచేసి మళ్ళీ ఆఫర్ పెట్టడం అట్లాంటివి అంటూ ఏం ఉండదు. కావాలంటే మన ఓల్డ్ ప్రైజ్ లిస్ట్, ఇప్పుడు ప్రైజ్ లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు. మీకు ఏదన్నా మనకు ఒక 500 రూపీస్ ఒకవేళ డిఫరెన్స్ ఉన్నా కూడా ఏంటంటే మాకు వచ్చే స్టాకును బట్టి ఏదైనా డిఫరెన్స్ ఉంటే 500 రూపీస్, ఏదన్నా ఒక మోడల్లో 500,000 ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మోడల్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు అది కూడా ఏంటంటే 5%, 10% మోడల్స్ మాత్రమే అలా ఉంటుంది. మిగతా అదంతా కూడా ఏంటంటే మీరు ప్రైజ్ లిస్ట్ మనకు బిఫోర్ ఒక 1 వీక్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ ఏం ప్రైజ్ లిస్ట్ ఉన్నది, ఇప్పుడు ఏం ప్రైజ్ లిస్ట్ ఉన్నది అనేది మీకు క్లియర్గా కంపేర్ చేసుకోవచ్చు. మనం ఆఫర్స్ జెన్యూన్ ఆఫర్సా కాదా, ఇది ఫ్రీడమ్ సేలా కాదా అనేది మీరు తెలుసుకొని మన స్టోర్కి అయితే విజిట్ చేయొచ్చండి. మీరు ఆఫర్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు మన యువ కంప్యూటర్స్లో ఏంటంటే ఎవర్ గ్రీన్గా ఎప్పుడు కూడా ఏంటంటే 365 డేస్ మనకి స్పిన్ వీల్ ఆఫర్ ఉంటుంది. స్పిన్ వీల్ ఆఫర్ మనకి స్పిన్ చేస్తే ఎంత అమౌంట్ వస్తే అంత ఇన్స్టాంట్గా తగ్గించేయడం జరుగుతుంది. ఇన్స్టాంట్గా మీకు తగ్గించేయడం జరుగుతుంది. 500 నుంచి 2000 రూపీస్ వరకు ఉంటుంది. మీకు ఇలా స్పిన్ చేశారనుకోండి, ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అలాగే ప్రతి ల్యాప్టాప్ మీద బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మనకి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వాటర్ రెసిస్టెంట్ ఇది. సో మంచి క్వాలిటీ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వైర్లెస్ మౌస్ కూడా మనకు బ్రాండ్ న్యూది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకి నెక్స్ట్ పర్చేస్ కార్డు అప్ టు 2000 రూపీస్, ఇది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోవచ్చు. ప్రతి ల్యాప్టాప్ పర్చేస్ మీద మీకు ఈ డిస్కౌంట్ కూపన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఈ కూపన్లో మీకు 500 నుంచి 2000 వరకు ఎంత అమౌంట్ వస్తే అంత నెక్స్ట్ పర్చేస్లో తగ్గించడం జరుగుతుంది. ఎవరు వచ్చినా సరే ఈ కార్డు తీసుకొని వస్తే సరిపోతుంది. సో దీన్ని స్క్రాచ్ చేసి తగ్గించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు 15th ఆగస్ట్ సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్, అంటే మనకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చిందండి? 1947 మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? ఇండియాకి 1947లో మనకి స్వాతంత్రం అయితే వచ్చింది. కాబట్టి ప్రతి ల్యాప్టాప్ మీద 20,000 అండ్ అబోవ్ ఉండే ఏ ల్యాప్టాప్ మీద అయినా సరే మీకు 1947 అమౌంట్ తగ్గించడం జరుగుతుంది. 1947 రూపాయలు మీకు 20,000 అబోవ్ ఉండే ఏ ల్యాప్టాప్ మీద అయినా కూడా మీకు ఈ డిస్కౌంట్ అదనంగా ఉంటుంది. అంటే 1947 అలాగే అప్ టు 2000, ఈ 2000 అంటే ఓవరాల్గా మీకు ఒక 4000 రూపీస్ మీకు ల్యాప్టాప్ మీద తగ్గే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమము మినిమం చూసుకున్నా కూడా ఏంటంటే ప్రతి ల్యాప్టాప్ మీద 3000 రూపాయలు తగ్గించే అటువంటి పరిస్థితి అయితే ఉంది. 100% తగ్గిస్తాము. మీకు ఇమ్మీడియట్గా డిస్కౌంట్ చేసి, అంటే మనం మీ తర్వాత నెక్స్ట్ ఇస్తాము అట్లని కాదు, ఇన్స్టాంట్గా ఆ డిస్కౌంట్ చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 31st వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్తో పాటు మనకు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మన అన్ని చోట్ల మన స్టోర్స్ ఉన్నాయండి. 17 స్టోర్లు ఉన్నాయి మొత్తం మనకి. హైదరాబాద్లో 2 స్టోర్స్ ఉన్నాయి. దిల్షుక్ నగర్లో మన స్టోర్ ఉంది, అలాగే కేపీహెచ్బిలో మన స్టోర్ ఉంది. సో అలాగే
ఏపీలో, తెలంగాణలో అన్ని చోట్ల మన స్టోర్స్ ఉన్నాయి. ఆ కర్ణాటకలో హుబ్లీలో మన స్టోర్ ఉంది, అలాగే బళ్ళారిలో కూడా మన స్టోర్ ఉంది. ఈ స్టోర్లు అన్నింటిలో కూడా సేమ్ ఆఫర్స్ వర్తిస్తాయి, అలాగే సేమ్ ప్రైజెస్ మీకు ఉంటాయి. సో ఈ ప్రైజెస్ విషయంలో కానీ ఆఫర్స్ విషయంలో కానీ అంతటా సేమే ఉంటుంది. అలాగే మనకి ప్రతి ల్యాప్టాప్ మీద 1 year హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. 1 year హార్డ్వేర్ వారంటీ ఉంటుంది మీకు. చూసుకున్నట్టయితే అంటే మీకు ర్యామ్ ఎస్ఎస్డి అయితే మీకు ఇమ్మీడియట్గా రిప్లేస్ చేయడం జరుగుతుంది. మదర్ బోర్డ్ అయితే మనకు బర్న్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఏదున్నా కూడా 1 year వారంటీలో మీకు మదర్ బోర్డ్ కూడా కవర్ అవుతుంది. సో మీరు ఈ ల్యాప్టాప్ తీసుకున్నాం కదా, తర్వాత మన ప్రాబ్లం వస్తే ఎట్లా అనే దానికి ఎట్లాంటి మీకు ఇబ్బంది లేదైతే నా సమాధానం అయితే చెప్తున్నాను మీకు నేను. సో మీకు మ్యాక్సిమం మన దగ్గర తీసుకున్నటువంటి కస్టమర్స్లో 95% ప్లస్ హ్యాపీ కస్టమర్సే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు చాలామందికి జాబ్స్ కూడా వచ్చేసినాయి, ఫోన్ చేస్తూ ఉంటారు, భయ్య మనకి నాకు జాబ్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సో మనకు ఎవరైనా సరే, ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనకి ఈ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకుంటే ఏంటి పరిస్థితి, ప్రాబ్లం వస్తే ఎట్లా, మళ్ళీ తర్వాత ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను చెప్పేది, అందరి పరిస్థితి ఒకటిలా ఉండదండి. మనకి కొందరు ఏంటంటే కొత్త ల్యాప్టాప్ కొనగలుగుతారు, 50,000 60,000 పెట్టేసి కొనగలుగుతారు. చాలామందికి 80% ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే కొనలేనటువంటి పరిస్థితి. సో వాళ్ళకు మనకి ఏంటంటే ముందు వర్క్ జరిగిపోతే సరిపోతుంది అనుకుంటారు. అంటే మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటానికి మనకు ల్యాప్టాప్ కావాలా. ఆ తర్వాత ఏంటంటే కంపెనీ కూడా ఎట్లాగో ల్యాప్టాప్ ఇస్తాడు, ఏదైనా జాబ్ వచ్చిందంటే వాళ్ళే ల్యాప్టాప్ ఇస్తారు, ఇది ఎట్లాగో మనం పక్కకు పెట్టేస్తాం. సో కొత్తలో కొనాలనుకున్న వాళ్ళకు కూడా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు తర్వాత ఎంతమంది మీరు కొత్తది కొన్న వాళ్ళు కాన్స్టెంట్గా ల్యాప్టాప్ వాడుతున్నారు మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. మనకి ఒక్కసారి మనకు ఒకసారి జాబ్ వచ్చింది అంటే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు, అది వాడే తీరికనే మనకు ఉండదు. ఈ ల్యాప్టాప్ ఇంకా పక్కకు పడేస్తాం మనం. సో అటువంటి అప్పుడు వృధాగా మనం 60,000 రూపాయలు 50,000 రూపాయలు 70,000 రూపాయలు స్పెండ్ చేయడం దేనికి? ఇవన్నీ కూడా ఏంటంటే బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్, కన్జ్యూమర్ సిరీస్ ల్యాప్టాప్. అంటే ఇప్పుడు మీరు ఈ వర్షాకాలంలో ఒకసారి మీరు ఏదైనా సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు కన్జ్యూమర్ సిరీస్ ల్యాప్టాప్ వాటి పరిస్థితి ఏంది, వాటి క్వాలిటీ ఏందని అర్థమైపోతుంది. ఈ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ అంటే మినిమం మనకి ఏంటంటే 10 years ఈజీగా వాడుకునే విధంగా ఉంటాయండి. బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పటికి కూడా ఏంటంటే కోటూడియో ల్యాప్టాప్లు, P4 ల్యాప్టాప్లు కూడా ఇంకా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ప్రొడక్ట్ అల్టిమేట్గా ఏంటంటే మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఇంకా ఏదో ఇక ఏమంటారు, ఒక లెక్చర్ ఇస్తున్నట్టు అయిపోతుంది. సో మనకు ఆఫర్స్ అయితే చెప్పినా కదా, మీకు అరౌండ్ ఒక 4,000 రూపీస్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మినిమం చూసుకున్న 3,000 రూపాయలు ప్రతి ల్యాప్టాప్ మీద తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మన అన్ని స్టోర్లలో కూడా వర్తిస్తుంది. వైజాగ్లో అయినా, విజయవాడలో అయినా, కరీంనగర్ అయినా, ఆదిలాబాద్ అంటే నిజామాబాద్, అలాగే వరంగల్ అయినా. సో అట్లా ప్రతి చోట మనకు తిరుపతిలో కూడా మన స్టోర్ ఉంది, పొద్దుటూరులో కూడా ఉంది, కర్నూలులో ఉంది, అనంతపూర్లో మన స్టోర్ ఉంది, భీమవరం, కాకినాడ, ఒంగోలు, ఇట్లా అన్ని చోట్ల మన స్టోర్స్ ఉన్నాయి. సో అన్ని స్టోర్లలో కూడా సేమ్ ఆఫర్స్ అనేది వర్తిస్తాయి. మీకు ఏదైనా మోడల్ ఒకవేళ మనది ఇక్కడ లేదు అనుకుంటే, ఒకవేళ మన బ్రాంచెస్లో లేదనుకుంటే కూడా ఇక్కడ నుంచి పంపిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో కొరియర్ ఫెసిలిటీ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఏదైనా ఇప్పుడు మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏమున్నాయి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు చేయవలసిందల్లా డిస్ప్లే పైన నంబర్ కనిపిస్తుంది కదా, నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ప్రైజ్ లిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. ప్రైజ్ లిస్ట్ అని వాట్సాప్ చేస్తే ఈ రకంగా లిస్ట్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మోడలు, ప్రైజు, కాన్ఫిగరేషన్ అన్ని తరవుగా ఉంటాయి. మీకు సగం పని అక్కడనే అయిపోతుంది. ఈ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన అడిషనల్ డిస్కౌంట్ మీకు ఏదైతే చెప్పిన డిస్కౌంట్ ఉందో అది వర్తిస్తుంది. ఇవి ఫైనల్ ప్రైజెస్ కాదు. ఈ విషయము అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ మధ్య ఏంటంటే ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ప్రైజెస్ ఎక్కువ అనేది. ఎవరైనా సరే నాతో డిబేట్కి వచ్చినా సరే, మన యువ కంప్యూటర్స్ తక్కువ ఉన్నాయా, బయట తక్కువ ఉన్నాయా, మీరు ఒక్కసారి నేను ప్రూవ్ చేస్తాను నేను. ఎందుకంటే మీకు ఏదైనా కూడా ఆఫర్ ఇచ్చినా కూడా, ఏదైనా వారంటీ ఇచ్చినా కూడా మనం ఇంక బొంకడం అయితే మాకు రాదండి. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనకు మీరు వచ్చేదాకా ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట, వీడియో కోసం ఒక మాట, వీడియో తర్వాత ఒక మాట, ఇట్లాంటివన్నీ ఏముండవు. ఎవరైనా కూడా ఏంటంటే కొంచెం చిల్లరగా ఏంటంటే మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్యన నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉన్నాను. అవి ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా రివ్యూ ఇచ్చిన దాఖలాలు ఉండవు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఏంటంటే వాళ్ళకి అసలు ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెడతా ఉన్నారు. అది ఓపెన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి అక్కడ ఫాలోవర్స్ ఎవరు ఉండరు, మనకి ఫాలో చేస్తున్న వాళ్ళు ఉండరు, వాళ్ళు ఎవరు ఫాలో చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరైనా కూడా ఒకవేళ కామెంట్ వచ్చిందంటే ఒకసారి అది క్లిక్ చేసి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది నేను చెప్పేది నిజమా కాదనేది. సార్ ఒక్కసారి అయితే
ఇవన్నీ కాదు బ్రదర్, మీరు ఒక్కసారి మన యువ కంప్యూటర్ స్టోర్కి అయితే రండి. మన యువ కంప్యూటర్ స్టోర్కి అయితే రండి సిస్టర్స్. వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. బయట కూడా మీరు తిరిగేసి రండి, ఏ చిక్కడ తిరుగుతారో అక్కడ తిరిగేసి రండి. మనం కూడా ఒక యువ కంప్యూటర్స్ ఉన్నది అని గుర్తించండి చాలు. ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి, మీకు ఐడియా కోసం రండి. మీకు నచ్చితే ప్రోడక్ట్ బై చేయండి. సో మీరు ఒకసారి ఈ ఆఫర్ అయితే వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను, మన ఫ్రీడమ్ ఆఫర్ని. సో మరొకసారి మీ అందరికీ ఏంటంటే మనకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.